హలో అండి, కూర కారం ఎలా ఆడించుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మనం ఆడించుకున్న కారం అయితే కర్రీ చాలా టేస్ట్గాను ఉంటుంది. దానికి తగ్గట్టు ఎర్రగా ఉంటుంది. కారానికి మిరపకాయలు ఈ టైప్ మిరపకాయలు తీసుకోండి, చాలా బాగుంటాయి. కర్రీ ఎర్రగాను ఉంటుంది, రుచిగాను ఉంటుంది. 2 కేజీల మిరపకాయలు తీసుకున్నాను కదా. చిన్న మిరపకాయలు ఏమో 1 కేజీ వేసుకోండి. చిన్న మిరపకాయలు ఘాటుగా ఉండటానికి. 2 కేజీలన్నర మిరపకాయలు తీసుకున్నాను కదా. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 300 గ్రాములు ధనియాలు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకుని ఓ పక్కన పెట్టేసుకోండి. 50 గ్రాములు జీలకర్ర తీసుకోండి, అది కూడా ఫ్రై చేసుకుని ఓ పక్కన పెట్టుకోండి. ఇవన్నీ ధనియాలు, జీలకర్ర, మెంతులు వేస్తేనే కారం చాలా టేస్ట్గా ఉంటుంది. కర్రీ కూడా మనకు బాగుంటుంది. మెంతులు కూడా 50 గ్రాములు తీసుకుని అవి కూడా ఫ్రై చేసుకోండి. బాగా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, మెంతులు ఫ్రై చేసేసుకున్నాం కాబట్టి మిరపకాయలు వేసుకుని ఆడించేసుకుంటే కారం రెడీ. ఈ కారం ఏ కర్రీకైనా మంచి రంగుని, రుచిని ఇస్తుంది. ఇలా ఆడించుకోండి. కారం చూడండి ఎంత ఎర్రగా ఉందో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.